గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. రాజకీయాల్లో సెంటిమెంట్లు ఉండవని అంటుంటారు, కానీ ఒక నాయకుడు అడుగు తీసి అడుగు పెట్టాలన్నా కూడా ముహూర్తం చూసుకునే రోజులివి. ఏ పథకం అమలు చేయాలన్నా కూడా మంచి ముహూర్తం కంపల్సరీ. అలాగే స్థలం సెంటిమెంట్ కూడా ఉంటుంది. మాజీ సీఎం కేసీఆర్ సైతం ముహూర్తం చూసుకునే ప్రజల్లోకి వచ్చేవారు. ఆయనకు వాస్తు నమ్మకాలు ఎక్కువ. అందుకే వాస్తు దోషం ఉన్న పాత సచివాలయాన్ని కూల్చివేసి సుమారు 1200 కోట్ల రూపాయలతో వైట్ హౌస్ వంటి కొత్త సచివాలయం నిర్మించుకున్నారు. కానీ దానిలో అడుగుపెట్టిన 6 నెలలకే ఎన్నికల్లో ఓడిపోయి ముఖ్యమంత్రి పదవి అధికారం కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. 10 ఏళ్లు తిరుగు లేకుండా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ కి పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో వాస్తు దోషం ఉందని ఎవరో చెప్పడంతో ప్రవేశ ద్వారాల్లో మార్పులు చేర్పులు చేయించారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన తెలంగాణ భవన్లో అడుగు పెట్టలేదు. గత ఏడాదిగా ఫామ్ హౌస్లోనే ఉంటున్న కేసీఆర్ దోష నివారణకు అక్కడే యజ్ఞయాగాలు కూడా చేశారు. కానీ ఆయన గ్రహస్థితి ఇంకా మారకపోగా కొడుకు కేటీఆర్ మెడకు F1 రేసింగ్ కేసు చుట్టుకోగా కేసీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టుల కేసులు చుట్టుకునేలా ఉన్నాయి. కనుక కేసీఆర్ నేటికి ఫామ్ హౌస్లోనే మౌనంగా ఉండిపోయారు. అయితే తెలంగాణలో తిరుగులేదనుకున్న కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కూడా వాస్తు భయాలు మొదలైనట్లే ఉన్నాయి. కేసీఆర్ వాస్తు లెక్కలన్నీ చూసుకుని కట్టించిన కొత్త సచివాలయంలో ప్రధాన ద్వారానికి కొన్ని మార్పులు చేర్పులు చేయించారు. కానీ ఇంకా ఆయనలో భయం పోయినట్లు లేదు. బహుశా అందుకేనేమో కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది ప్రభుత్వం. ఆ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే మంత్రులతో, అధికారులతో సమావేశమయ్యి చర్చించారు. కేసీఆర్ 100 కోట్లు ఖర్చు చేసి నగరం నడిబొడ్డున సకల సౌకర్యాలతో వాస్తు ప్రకారం కట్టించిన సచివాలయం ఉండగా రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కీలకమైన సమావేశాలు నిర్వహించడం గమనిస్తే ఆయన కూడా సచివాలయంలో అడుగు పెడితే అధికారం కోల్పోతానని భయపడుతున్నారా అనే సందేహం ప్రతి ఒక్కరిలో మొదలైంది.